మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడా? నాకు అర్థం కాల. అబ్సల్యూట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. ఇందాక వినీష గారు చెప్పిన దాంట్లో నేను 100% ఏకీభవిస్తా. భారతదేశం మీద దాడి చేయడానికే, భారతదేశం యొక్క హైందవ సిద్ధాంతం మీద దెబ్బ కొట్టడానికే కొన్ని ఫారిన్ లో ఉండేటటువంటి కొంతమంది దీనికి అమౌంట్ పంపిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మీరు ఇందాక నేను మాట చెప్పాను, ఖండించాను కూడా. రచయిత అనే పేరు పెట్టకండి, అతను రచయిత కాదు, కేవలం నటుడు మాత్రమే. ఆ సినిమా కథలు రాస్తాడు. అతను రచయిత అంటే సమాజానికి ఉద్ధరించేటట్టు ఉండాలా. ప్రకాష్ రాజ్ అనేటోడు ఏంటి లెఫ్ట్ లిస్టా, ఏమండి భావజాలం రాస్తారు అంతే, సినిమా కథలు. మరి మీరు ఏందండి, మీరు ఎటో తీసుకెళ్తారు అసలు ఇష్యూ. సార్ ఇప్పుడు అట్లా సార్, ఆయన సినిమా కథలతో పాటు బుక్స్ కూడా రాస్తాడు సార్. బుక్స్ రాయొచ్చు సార్, తప్పు కాదు. అయితే ఏ భావజాలంతో రాస్తున్నాడో తుకుడ అంటే భావజాలమా? ఢిల్లీ యూనివర్సిటీ తుకుడ వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్? అది చెప్పండి. అటువంటి భావజాలం కలిగిన వ్యక్తి ప్రకాష్ రాజు ఈ రోజు సమాజంలో ఆయనకు వాయిస్ ఉంది. మనం మాట్లాడితే ఎట్లాగా అంటా నేను, అంటే వాయిస్ ఉండొచ్చు, తప్పు కాదు. అయితే ఏ వాయిస్ ఉండాలి అంటే ప్రోగ్రెసివ్ వాయిసా, ఆబ్జెక్టివ్ వాయిసా, నెగిటివ్ వాయిసా? ఏ వాయిస్ అయినా ఉండొచ్చండి. మీకు నచ్చిన వాయిసే ఉండాలి, నాకు నచ్చిన వాయిసే ఉండాలని లేదు. ప్రకాష్ రాజ్ గారికి ఆయనకు నచ్చిన వాయిస్ ఆయన వినిపించవచ్చు, కానీ ఇంకొక వాయిస్ ని నొక్కే విధంగానో ఇంకొక వాయిస్ ని డిస్టర్బ్ చేసే విధంగానో ఉండకూడదు. కాదు సార్, మెజారిటీ పీపుల్ ఆఫ్ ది కంట్రీ మనోభావాన్ని కించపరుస్తాము, దానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని పేరు పెట్టుకుంటామంటే కుదరదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఒక హద్దులు ఉంటాయి. వెంకటకృష్ణ గారు అర్థం చేసుకోండి. నీకు ఇష్టం వచ్చింది మాట్లాడాలనుకుంటే నీకు ఇష్టం వచ్చిన చోటెళ్ళు. ఏమంటే 1947 లో పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ ఏర్పడినప్పుడు ఈ రోజు కూడా నాన్ రిలీజియస్ 1% ఉంది, 1% ఉంది అక్కడ కూడా. అదే ఇరాన్ లో షియాలో 14% ఆఫ్ ది భగవంతుడు నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ చైనాలో 34%, యూకేలో 49% ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా మీ దేవుడు నమ్మరు అనుకోండి, నమ్మద్దు, తప్పు కాదు, మీ భావజాలం మీది. కానీ ఆ దేశాల్లో ఎవరైతే ఒక భావజాలం నమ్ముతారో, ఒక సిద్ధాంతం నమ్ముతారో, ఆ సిద్ధాంతం మీద కనుక ఈ రకంగా దాడి చేస్తే ఉరిశిక్ష చేసి చంపుతారు, చంపుతారు. ఈ భారతదేశంలో టూ మచ్ ఆఫ్ లిబర్టీ కూడా ఇట్ ఇస్ టూ మచ్ డేంజరస్ టు హార్మ్ఫుల్ ఫర్ హిందుత్వ మెయిన్లీ. నేను చెప్తున్నా, నేను చివరిగా ఒక మాట చెప్తాను సార్. ఈ విషయం మీద మొట్టమొదటిగా స్పందించినటువంటి మంచు విష్ణు స్టేట్మెంట్ మీద మా అసోసియేషన్ స్పందించాలా? ఒకవేళ ఇది చూస్తున్నటువంటి మంచు విష్ణు గనక ఉంటే దీని మీద ప్రకాష్ రాజ్ మీద మా అసోసియేషన్ నుంచి బహిష్కరణ వేటుకు సిద్ధపడాలా? వాళ్ళందరూ